7 తారీఖు నుంచి హైదరాబాద్‌లో అందాల పోటీలు జరుగుతున్నాయి. ఒక మహిళగా మీరు సమర్థిస్తారా? దీన్ని వ్యతిరేకిస్తారా? ఒక మహిళగా చెప్పండి. ఒక పొలిటీషియన్‌గా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం గాని, రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో చూపించాలి అనుకున్నప్పుడు దీన్ని అంగీకరించక తప్పదు. ఒక మహిళగా వీటిని జనరల్‌గా మనం పెద్దగా మన సంస్కారం, సంస్కృతి కాదని ఎంకరేజ్ చెయ్యం. కానీ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశం మహిళ కూడా పోటీ చేస్తుంది కదా ఇందులో. మన భారతదేశ మహిళలు కూడా పోటీ చేస్తారు కదా. అలాంటప్పుడు ఒక్కరిని మనము సమర్థించక అవమానిస్తే వాళ్ళని కూడా అవమానించుకున్నట్టే కదా. అవునా కాదా చెప్పు. నా క్వశ్చన్ లేదు 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 యాజ్ నాకు ఆన్సర్. నేనేమన్నా ఒక్కళ్ళని వ్యతిరేకిస్తే అందులో పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళని వ్యతిరేకించాలి. అందులో మరి మన భారతదేశం మహిళలు వెళ్ళొద్దు కదా. మరి అట్లాంటప్పుడు వీళ్ళనందరినీ మనం అది దాన్ని సమర్థించకపోతే వాళ్ళందరినీ అవమానపరచండి. అందులో మన భారతీయ మహిళలు కూడా ఉంటారు, వాళ్ళని కూడా అవమానపరిచినట్టే కదా. సమర్థించకపోవటము అంటే కల్చర్ కాదనడం కదా. ఆ కల్చర్ కాదన్నప్పుడు మనం ఆ కల్చర్లో పార్టిసిపేట్ చేయడం తప్పు కదా. మరి ఆ కల్చర్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు అంగీకరించాలి కదా. స్టేట్ ఫార్వర్డ్ ఆన్సర్, నేను నీకు ఒక స్టేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తున్నా. దాన్ని మనం అందరం పోటీ చేస్తున్నాం లేదా? దాన్ని ప్రపంచ దేశాల్లో జరిగేటటువంటి ప్రతి పోటీకి మన భారతీయ మహిళలు పోతున్నారు అక్కడికి. అది వ్యంగ్యంగా జరుగుతుందా, అసహ్యంగా జరుగుతుందా అంటే ఇక దాన్ని రకరకాలుగా వర్ణిస్తాము. దాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు మీడియా ముందు. బట్ మన భారతదేశంలో జరుగుతోంది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించడమా ఏది నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో జరిగేటటువంటి ఇది యూనివర్సల్, మిస్ యూనివర్స్ ఇది. సో అక్కడికి వెళ్ళి టికెట్లు కొట్టి లక్షలాది రూపాయలు పెట్టి ఆ దేశంలో జరిగేటటువంటి ఈ రకమైన ఈ కాంపిటీషన్కి వెళ్ళి చూసి వచ్చేటోళ్ళు ఉన్నారు. లక్షల రెవెన్యూ వేరే దేశానికి మన దేశం నుంచి తీసుకొని పోయి ఇచ్చొచ్చేటోళ్ళు ఉన్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో చూపించేటప్పుడు మనం దీన్ని వ్యతిరేకిస్తున్నామా, సమర్థిస్తలేమా అనే మాటని మాట్లాడితే డెఫినెట్గా నేను ఒక రాష్ట్రం ఈరోజు కష్టాల్లో ఉన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా దీనికి డెఫినెట్గా సమర్థిస్తా. ఎందుకంటే టూరిజం గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, అది ఆల్మోస్ట్ ఒక 25 రోజులు జరుగుతుంది అనుకుంటాను. ఆ 25 రోజులకు పైగా జనాలు ఇక్కడికి వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మహానగరానికి వస్తారు. అదృష్టవశాత్తు కొన్ని పెట్టుబడులు కూడా రావచ్చు. అదృష్టవశాత్తు ప్రపంచ పటంలో మనం రోజు హైదరాబాద్ని 20 రోజులు చూపిస్తాం. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఇది ఒక పేరుని ప్రపంచంలో చూపిస్తాం కదా. అది దానికి ఆ గొప్పలు జరిగేదానికి నేను సమర్థిస్తాను 100%. అట్లా నేను పూర్తిగా సమర్థిస్తానను, పూర్తిగా వ్యతిరేకిస్తానను. అందులో మనం సమర్థించటం లేదు అంటే డెఫినెట్గా మన భారతీయ మహిళల్ని కూడా అవమానించినట్టే. నేను ఎప్పుడు దేన్ని 2 విధాలుగా 2 ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను టూ యాంగిల్స్ లో సుజాతక్క చాలా తెలివిగా డెఫినెట్గా నేను ఒక రాజకీయ నాయకురాలని, ఒక మహిళనే కాదు, నేను ఒక రాజకీయ నాయకురాలని, రాష్ట్ర పౌరాలని. తెచ్చుకున్న తెలంగాణలో సింగిల్ వర్డ్ కాదు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే మళ్ళీ ఇది ఇప్పుడు నువ్వు సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్తే కింద చెత్త కామెంట్లు వస్తాయి దానికి. కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నా అంటే ఒక భారతీయ సంస్కృతి ప్రకారం అయితే దీన్ని అవాయిడ్ చేస్తాం. మరి ప్రపంచ దేశాలు వచ్చి ఇక్కడికి పోటీలలో పాల్గొంటుంటే మన దేశం మహిళలు కూడా పాల్గొనేటప్పుడు నేను దాన్ని సమర్థించకపోతే తప్పైతే కదా. మనం వద్దు అనుకుంటే వేరే రాష్ట్రం వాళ్ళు పెట్టుకుంటారు, వేరే రాష్ట్రం వద్దు అనుకుంటే వేరే దేశం వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు మనకు కొంత రెవెన్యూ, కొంత టూరిజం, కొంత మన రాష్ట్రం అడ్వర్టైజ్మెంట్ ఇన్ని కనబడుతున్నాయి నాకు ఇక్కడ. నాకు కనబడుతున్నది ఒకే యాంగిల్, మీరు ఒక్కటే యాంగిల్లో చూస్తున్నారు. నేను 4 యాంగిళ్ళల్లో చూస్తున్నా. 3 లాభదాయకమైనది, 4వది ప్రపంచంలో ఎక్కడో జరిగేది మన హైదరాబాద్ నగరానికి వస్తుంది, మనం ఇన్వైట్ చేసినాము. సో వై నాట్ ఎంకరేజ్. అది వద్దు అన్నామనుకో మన హైదరాబాద్ రాదేమో కానీ అది ఆగుతుందా? ఆగదు కదా.